స్పిన్ అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం, స్పెషల్లీ ఫర్ ద యూత్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఇందాక సార్ చెప్పినట్టు క్రెడిట్ కార్డు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఎంఎస్ఆర్ 2 మాటలు చెప్పగానే కనెక్ట్ అయిపోయాను. నేనే వచ్చిన 30-40 మీటింగ్లు. స్టూడెంట్ రమ్మని వస్తారా సార్, వాడు ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు సార్, బ్రో ఇస్ దర్ ఎనీ సర్టిఫికేట్స్ ఫర్ దిస్ కంపెనీ, వారికి ఇంగ్లీష్ కదా ఒకటే వస్తుంది, నేర్చుకొని వచ్చి అది అడుగుతాడు. ఆయనకి ఏం కాదు, సర్టిఫికేట్ ఉన్నాయా, వస్తుంది, పర్మిషన్స్ ఉన్నాయా లేవా, లీగలా ఇల్లీగలా, ఇది కూడా గట్టిగా మాట్లాడడం కోసం ఆ ప్రజెంటేషన్ తయారు చేసిన ఆధారం కూడా నడుస్తుంది. మీరు ఎవరు కూడా ఒక లైన్లో ఎవరు అడగలేదు, అన్నీ నేర్చుకొని అన్నీ ఉన్నాయని తెలియజేయండి. అది ఒక్కటి నేను చెప్తున్నా, అందరూ ఇదే దారిలో రమ్మని నేను చెప్పను. రైట్. సో సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, నో ద డిఫరెన్స్ బిట్వీన్ హాబీ అండ్ ప్యాషన్. మీకు ఎవరికన్నా హాబీ తెలుసా, మీ హాబీస్ ఏంటి అని అడుగుతారు కదా, ఎవరైనా చేయగలరు పక్కన ఎమ్మటే, సార్ మీ హాబీ ఏంటి, కబడ్డీ హాబీ లేవని సార్, కబడ్డీ అంటే లేవని లేకపోతే సార్, కబడ్డీ హాబీ కదా, అప్పుడప్పుడు ఆడతారా, రోజు ఆడతారా, ఏమన్నా సార్ ఫ్రీగా ఉన్న టైంలో ఆడతాడు, సార్ ఏమన్నాడు, ఫ్రీగా ఉన్న టైంలో ఆడతాడు కబడ్డీ. సో కబడ్డీ అనేది హాబీ, టైం పాస్ కోసం, కొంచెం జర మానసిక ఉల్లాసం కోసం ఆడతాం, దాన్ని హాబీ అంటారు. మరి రెండింటికి తేడా ఏంటిది, ప్యాషన్ ఏంది, హాబీ ఏంది. కబడ్డీ ప్యాషన్ ఏంటి కూడా ఆడుతూ ఉండరా లేదా, కబడ్డీయే జీవితంగా ఆడుతూ ఉండరా లేదా. ఇప్పుడు ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. హాబీస్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి. అండ్ ఇంట్రెస్టెడ్ హాబీ ఈజ్ సంథింగ్ యూ చూస్ టు డూ వెన్ యూ ఆర్, సార్ చెప్పింది ఎప్పుడు ఆడతారు, అది ఖాళీ టైంలో, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేసేదాన్ని హాబీ అంటే. వెస్టీజ్ ఎట్లా చేస్తారు, మీరు మాట్లాడతలేదంటే సమయం ఉన్నప్పుడు ప్యాషన్గా చేస్తున్నాం, కారణాలు చెప్పరు. సార్ నాకు అర్జెంట్ పని ఉంది, మా ఇంటికాడ ఇది ఉంది, మా ఇంటికాడ. ప్యాషన్ అంటే ఏంటిది చెప్తా ఉన్నాను, ఒక్క నిమిషం. ఇట్ గివ్స్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్లెజర్ బట్ ఇట్స్ నాట్ బీ ఇన్ యువర్ మైండ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు కబడ్డీ ఆడటం అనేది, షటిల్ ఆడటం అనేది, క్యారమ్ బోర్డ్ ఆడటం అనేది, గలీలో క్రికెట్ ఆడటం అనేది, పాటలు పాడటం అనేది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నీకు. ఇప్పుడు కోటి ఆనంద్ సార్ వచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసిపోయాడు, అది ఆయనకి హాబీ. జీవితమే అది అనుకుంటే ఆయన ఈడికి రాడు, జబర్దస్త్ రోజు మీద పోవాలి. చేస్తాను హాబీ అనేది కొంచెం మైండ్లో ఉంటుంది, కొద్ది రోజులు రిలాక్స్ ఇస్తుంది, ఆ తర్వాత నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు తప్ప దానివల్ల నీ మైండ్లో 24 hours అది నడవదు, దాన్ని హాబీ అంటారు. అది మనం చాలా మందికి ఉన్నది. మరి ప్రొఫెషనల్గా ప్యాషనేట్గా వర్క్ చేసేది ఎట్లుంటుందంటే ఒకసారి చూడండి. ఏ ప్యాషన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ బేర్లీ కంట్రోలబుల్ ఎమోషన్. మీరు ఆ ఎమోషన్ ఎప్పుడైతే మీకు వెస్టీజ్ అనేది కానీ ఏదైనా ఇప్పుడు సపోజ్ క్రికెటర్ ఉన్నాడు, నేను ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడాలని ఫిక్స్ అయినటువంటి క్రికెటర్కు బాల్ చూస్తే కూడా ప్రేమ కలుగుతుంది, దండం పెడతారు బాల్కి. క్రికెట్ క్రీజ్లోకి వెళ్ళినా కూడా దండం పెడతారు, పిచ్చిని ముద్దాడతారు, దైవం లాగా భావిస్తారు దాన్ని. ఎందుకంటే ఆడికి పోవాలంటే ఇక్కడి నుంచి లక్షణాలు మార్చుకుంటారు. ఎస్ సార్ సార్ గల్లీలో క్రికెట్ ఆడతాడు, బ్యాట్ గౌరవ అవుట్ అయితే ఇసిరేసిపోతాడు, పోరా అప్పుడప్పుడు క్రీజ్లో కూడా ఇంటర్నేషనల్ ఇసిరేసిన ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ గురించి చాలాసార్లు మన ఎంఎస్ఆర్ గారు చెప్పిండు, అవుట్ కాకపోయినా అవుట్ ఇస్తే ఒప్పుకొని వెళ్ళిపోతాడు. అది మన ప్రొఫెషన్కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్. ఏ సార్ అది ప్యాషన్గా ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుంది, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా. ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ ఇన్ యువర్ మైండ్ ఆల్ ద టైమ్, 24 గంటలు 365 రోజులు నీ మైండ్లో నడుస్తూనే ఉంటుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ పొజిషన్ నేను ఎట్లా పోవాలి, ఆ స్థాయికి నేను ఎట్లా చేయాలి అన్నట్టు ఉంటుంది తప్ప టైం దొరికినప్పుడు చేయము. ఖాళీ టైం దొరికినప్పుడు చేసేది కాదు. ఖాళీ టైం దొరికినప్పుడు చేసేది ఎట్లుంటుందంటే ఇప్పుడు చెప్తారు కదా బుక్ క్యాంప్కు, నాకు 2 రోజులు అర్జెంట్ పనులు ఇప్పుడు రాలేదు కానీ నెక్స్ట్ టైం వస్తాను. ఇదే ప్రాణం అనుకున్నాను, ఇంకేం పని ఉంటుంది నాకు చెప్పు ఒకసారి. ఇదే ప్రాణం అనుకున్నావు, మళ్ళీ చెప్తాడు డైలాగ్, వెస్టీజ్ నా బ్లడ్లో ఉంది, వెస్టీజ్ నా బ్లడ్లో ఉంది కానీ ఇంటికాడ పని ఉంది. సింక్ అవుతుందా ఏమన్నా ఆలోచించండి ఒకసారి, మనం ఎక్కడనో అర్థమైంది. అండ్ లాస్ట్ ఇక్కడ, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ లివ్ వితౌట్. వెస్టీజ్ అనే పేరు వినబోతే నిలబట్టదు. ఇక ఎంఎస్ఆర్ సార్ ఒక 2 రోజులు మీటింగ్ లేకుండా ఇంటికాడ ఉన్నారనుకో, ఆయనంతా మాటలంతా ఉల్టా పల్టా వస్తాయి, చక్కగా రావు. 2 రోజులు ఇంటికాడ ఉంటే ఆగమాగం అవుతాం. వెస్టీజ్ అన్నం లేకపోతే కూడా ఉంటాం 4-5 పూటలు, కానీ వెస్టీజ్ మీటింగ్ లేకపోతే వెస్టీజ్ లీడర్తో మాట్లాడిపోతే ఉండకూడదు కాదు. అది ప్యాషన్. ఎస్ఆర్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు. వెస్టీజ్ తప్ప ఇంకా వేరే ముచ్చటే రాదు. పోతుంటే ఎట్లుంటుంది చూడండి ఆలోచన, పోతే హాల్ కనబడతా అనుకో, ఇలా మీటింగ్ ఎప్పుడు పెట్టాలి, పోతే జనాలు అందరూ కలిసి మాట్లాడుకుంటారు అనుకో, వీళ్ళందరూ ప్లాన్ చెప్తారు
బాగుండు. దట్ ఈస్ వాట్ యువర్ ప్యాషన్. ఏదో చూసినా అన్నిట్లలో నీ యొక్క వర్క్ను, అన్నిట్లలో నీ యొక్క బిజినెస్ను చూస్తావు చూడు, అది ప్యాషన్. కానీ 90% జనాలు చేసే పని ఏంటంటే మొత్తం పని అంతా అయిపోయి ఇంటికాడ సోఫాలో కూర్చొని ముందర కుర్చీ వేసుకొని అలా 2 కాళ్ళు పెట్టి జర టైం దొరికింది కదా మళ్ళీ ఎడున్నారా అన్న నేను పెంట తీసుకున్నా ఆధార్ కార్డు ఉండే వాళ్ళు అంటారా లేదు ఇట్లా ఏసార్లో ఆధార్ కార్డు తోటి జాయిన్ అయితే ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు వాళ్ళు చెప్పేటప్పుడే అంటే ఏం చేస్తున్నావు అంటే పెంట తీసుకున్నా ఆధార్ కార్డు పంపు అయిపోయి ఎందుకు అని అడిగాడు, నువ్వు వారికి చెప్పావు. మళ్ళీ తర్వాత ఇంటర్నెట్ సార్ మావాడు నువ్వేం చెప్పిండే వాడు నువ్వేం చెప్పిన వారికి అంటున్నా. పోయేటప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అన్న నన్ను ఒక్క మీటింగ్ అన్నా 2 నిమిషాలు కూర్చొని కూర్చుంటాడు వెళ్ళిపోతాడు. నేను కూడా చేసిన అదే మిస్టేక్. మా బాబు చెప్పింది అదే, చౌటుపల్లి ఎంఎస్ఆర్ మీటింగ్ ఉంది పోయి కూర్చొని వెళ్ళిపోన్నా, పొందించడం వెళ్ళిపోయాడు. ఏమైనా పోయినప్పుడే మస్తు మాట్లాడుతున్నాం సార్, జబర్దస్త్ సూపర్ సార్ సూపర్. ఇప్పుడు ఆ మా సార్ కూడా సూపరే. 24 గంటలు అది తప్ప ఇంకో ధ్యాస ఉండకుండా పనిచేసేది ప్యాషన్. అది నేను ఎక్కడికో తీసుకెళ్తుంది. రిజల్ట్ ఈరోజు రాకపోవచ్చు కానీ అల్టిమేట్గా రంగంలో నేను నిలబెడుతుంది. వెస్టీజ్ పేరు కనబడ్డా, వెస్టీజ్ బ్యాగ్ కనబడ్డా, వెస్టీజ్ యొక్క స్టిక్కర్ కనబడ్డా 2 చేతులతో దండం పెట్టుకుంటాం, అది ప్యాషన్. మరి దండం పెట్టి పని చేస్తున్నట్లు పని చేయడం కాదు, మళ్ళీ అన్నింటిలో ఉండాలి భక్తి. ఎస్ఆర్నో. సో ఇది కంప్లీట్గా నీ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసేది నీ ప్యాషన్. కానీ ఉన్నప్పుడు ఆడే ప్యాషన్ కాదు, టైం పాస్. వెస్టీజ్ని కనుక టైం పాస్ చేస్తే సక్సెస్ రాకపోవడం పక్కకు పెడితే జీవితం మొత్తం సంఖ్య నాగిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి చేయడానికి కూడా ఉంటుంది. ఎస్ఆర్నో. ఎట్లా చేయాలి మనం? ఎట్లా చేయాలి? ఎంజాయ్ యువర్ హాబీ. మీ హాబీస్ ఎవరు అన్నీ ఎంజాయ్ చేయండి. పాటలు పాడుకోరి, ఆటలు ఆడుకోరి, అన్న చెప్పినట్టు కబడ్డీ ఆడుకోరి, మీకు ఇష్టం వచ్చిన పని చేసుకోరు. కానీ లివ్ విత్ యువర్ ప్యాషన్. నువ్వు ఎన్నో అయితే జీవితాన్ని వెతుకున్నావు, ప్రాణం మొత్తం దాంట్లో పెట్టి ఏమన్నా కానీ ఏడికన్నా తీసుకుపోని నేను ఇళ్ళకి వెళ్ళాను. ఇంకో ముచ్చటే లేదు, ఏం చెప్తే నేను చేస్తా. నేను ఆడుకోవాలి సార్, కారు కావాల్సింది నాకు కదా, కారు తీసుకురావాలని వేరే వాళ్ళని అడుగుతాడు. సార్ వస్తలేదు సార్ కారు అన్నావు, పడుకో ఇంటికాడని చెప్తారు. ఇంకేం చెప్తారు మీకు అంతకంటే ఎక్కువ? 2 ముచ్చటే లేదు సార్, నేను ఇల్లు కట్టుకోవాలి లేకపోతే కారు కొనుక్కోవాలి, కావాల్సింది నాకు కాబట్టి ఏం చేయమంటే అది చేస్తా సార్, నేను నాకేం తెలియదు. లివ్ విత్ యువర్ ప్యాషన్ అంటే 24/7 24/7 మనం చేసే వృత్తి తప్ప ఇంకో ధ్యాస లేనోనికి ప్యాషన్ తోటి పని చేస్తున్నాడు. దీపాలు ఎల్లంగానే నడుపుతా 2 రోజులు పంచాలి ఇట్లా, అది ఎల్లంగానే చూడు, అది ఎల్లంగానే ఇంకోటి వస్తుంది. అబ్బా రేపటి నుంచి ఈ మంగళవారం ముచ్చలు చెప్తాను. ఎవరు కూడా ఇప్పటిదాకా ఎస్సీలో సక్సెస్ అయిన దాఖలాలు మీరు కూడా చెప్పకండి ప్లీజ్, ఓకేనా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ వద్దాం. మీకు అందరు క్రికెట్ తెలుసా? నేను క్రికెట్లో ఈ బ్యాచ్లో ఉన్నా. ఏంటది మనకు అర్థమైంది తెలంగాణ భాషలో రాసి ఏంటిది వికెట్లు బాగుందా? ఆ గోడ కాకితే అవుట్, గోడ అవతల పడితే అవుట్, గోడ కాకితే కూడా అవుటే. 6 సెకండ్ ఇవి రూల్స్. ఎస్ఆర్నో. ఇప్పుడు ఇది టైం పాస్ కాడే గేమ్. కొంచెం సరదా ఇస్తుంది, కొన్ని తొందర చేస్తారు, అవుట్ కాకుండా అవుట్ అంటారు, నేను గుర్తుకుంటారు, నేను ఆడని అలిగిపోతారు, ఇవన్నీ జరుగుతాయి. ఎస్ఆర్నో. మధ్యలో కూడా ఆడరే మా అమ్మ పిలుస్తున్నారు, ఆ బ్యాట్ ఆడ ఎత్తేసుకుంటారు. అవును కదా? వాడేటప్పుడు మీ అయ్యి వచ్చి కట్టబెట్టుకున్నాను అనుకో, బ్యాట్ ఆడింటి ఉరుకు. అది అల్లా తప్పగా టైం పాస్కి, ఆహ్లాదం కోసం, మనసుకు ఉల్లాసం కోసం, టైం గడవటం కోసం ఆడేటటువంటి ఆట. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లైక్ దిస్, కావాలంటే ఇది వస్తుందా? మీ నాయన ఇంటికి వచ్చి పిలుస్తాడా? చూస్తాడు, నాకు వాడు ఆ బ్యాట్ పట్టుకొని ఊపుతున్నాడు చూడాలి, నా కొడుకు అని చెప్తాడు. మీ అయ్య ఊళ్ళో చెప్తారు అట్లా, నా కొడుకు పక్కన. అది తేడా, గుర్తుపెట్టుకోండి, అది తేడా. మీరు ఊళ్ళల్లో తిరిగి జనాల దగ్గరికి పోయి సార్ జాయిన్ అవుతావా, ఇంట్రెస్ట్ ఉందా, ఇస్తావా? ఏమడుగుతున్నావు అని దేనికి అడుగుతున్నారు? అమ్మని మంది అవుతుందిగా, లేకపోతే అర్థం మీద కూలికి ఇట్లా పోయినావు. అన్న నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఒక్క మీటింగ్కి రాని తలరాత మారిపోతుంది. ఇంత మాట్లాడే దమ్ము ఉండాలి. అడుక్కుంటున్నావు అని పోయి ఒక్క మీటింగ్ ప్లీజ్ అన్న, ఒక్క మీటింగ్ రా. నువ్వు అట్లా అడుక్కున్నప్పుడే సగం దగ్గర అనేవారు. ఎస్ఆర్నో. అన్న నా జీవితం కాదు, చాలా మంది జీవితాలు మారిపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది, నువ్వు నాకు టైం
నీ జీవితం మారుతుంది అని చెప్పగలిగే గట్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు దీనికోసం పనిచేస్తావు. అది సినిమా ఉంది కదా, గల్లీలో 6 ఇవ్వడానికి కొడతాడు, స్టేడియంలో కొడుకోవడానికి ఒక రేంజ్ ఉంటుందని. మరి నీకు రేంజ్ ఉండాలంటే మాట్లాడితే కాదు కదా, దాన్ని ఇట్లా ఆడాలి. కోయిలు ఇవ్వాలి మనకి అట్లా కనబడుతుంది. కానీ ఎన్నిసార్లు ఆడుంటాడు సార్ ప్రాక్టీస్లు, ఎన్ని ఓడిపోయిన మ్యాచ్లు, సగం దాకా వచ్చినాడు అయిపోయింది అనుకున్నాక కోహ్లీ గేర్ చేంజ్ చేస్తే మ్యాచ్ చేతిలోకి వచ్చింది. ఎస్ఆర్నో అది ప్యాషన్ తోటి పనిచేసి. బ్యాట్ అంటే దేవుడు, బ్యాట్ అంటే దేవుడు, బాల్ అంటే దేవుడు. అట్లా క్రీజు కూడా దేవాలయంలో చూసుకుంటారు. కోచ్ అంటే వాళ్ళకి ఇంకా అల్టిమేట్ కోచ్ ఏం చెప్తే కదండి. ఇవన్నీ వృత్తి పట్ల మనకు ఉండాల్సినటువంటి గౌరవం, అప్లైన్ పట్ల మనం చేయాల్సినటువంటి వర్క్. నీకు మంచి చేసిండు చెడు చేసిండు పక్కన ఒక మాట చెప్పిండు, ఫెయిల్ అయినవా అప్లైన్కే బాధపడతారు. నేనే చెప్పినా వాడిని నీకు రమ్మని నేనే చెప్పినా వాడు ఫెయిల్ అయింది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ అనిపిస్తాయి ఏమంటే. బట్ ముందటి చెప్పేది పాటిస్తే అప్లైన్ చెప్పేది వింటున్నాడు అనేటటువంటి ఒక ఆ స్మార్ట్ కారణం మీ మీద ఉండి అప్లైన్ యొక్క మంచి కోరుకుంటారే. నేనే అని కొంచెం మిస్టేక్ చేసినా కానీ వాడు మంచిగా ఉన్నాడు అనుకుంటుంది. ఎస్ సార్ నువ్వు ఎదురు తిరిగి ఏమైనా చేసినావు అనుకో, ఏ ప్రొఫెషనల్ కావచ్చు సార్, అప్లైన్ కానీ లైఫ్ ఇచ్చిన కానీ ఎదురు తిరిగినోడు ఇప్పటిదాకా ఎవరు నిలబడాడు కూడా. నేను ప్యాషన్ వాల్యూస్ రెండు కలిపి చెప్తున్నా, గమనించండి. గల్లీలో క్రికెట్ ఆడితే నడవదు, స్టేడియంలో ఆడాలంటే సాక్రిఫైస్ చేయాలి. ఇంకోటి ఏంటి, పాటలు వస్తాయి అందరికి, నాకు కూడా వస్తాయి, 20 మంది వస్తాయి. ఎవరికి వస్తాయి సార్ పాటలు? లేకుండా దెబ్బ అని మీకేం రా వద్దాలి నేను అందరితో కలవాలి సార్. అందరూ వస్తారా అందరికి? మంగళారతి పాటలు వస్తుంది కదా, అరతిగా వస్తారా? సో నేను నా పాటకు ఏడ మంచి ప్లేస్ ఎత్తుకున్నా అంటే అది వీడియో ప్లే అయితే ప్లే చేసిన. ఇది మైక్ అష్యూర్ మీమ్స్ ఓకే పాత్ర లేదా, అట్లా పాత్ర లేదా, అది కూడా అంటారు. పుస్తకులు డోర్ కాడికి వచ్చినాకో పాట ఆగిపోతుంది. ఇది కావచ్చు, ఇది కోసం మీరు నవ్వుకోవడానికి ఇది పెట్టినా. జనరల్గా సాంగ్స్ పాడుతూ ఉంటారు, రోడ్డు పక్కన కొంచెం పైసల కోసం వాడుకుంటా పెళ్లిళ్ళలో వాయించుకుంటుంటారు. చేశారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ సింగర్, ఇట్లా కావాలనుకుంటే వర్క్ చేయాల్సినటువంటి విధానం చేంజ్ చేయాలి. పాటనే ప్రాణం. ఇంకా పాట ప్యాషన్ ఏమంటే టైం పాస్ పాడేది కాదు, పాట తప్ప ఇంకో పని లేదు. పాటే నా ప్రాణం, పాట తప్ప ఇంకో పని లేదు అనుకుంటే పని చేస్తుందో ఆ స్థాయికి పోయే అవకాశం ఉంటుంది. చేస్తాను. ఇంకొకటి లాస్ట్ ఎగ్జాంపుల్, మీకు అందరికి ఫోటోలు చేస్తుందా? ఇస్తారా? సెల్ఫీ కొట్టకుండా పెడతారా లేదా? సో నేను కూడా కట్టలేదు ఇంత ఫోటోలు. అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు గుళ్ళు, రాళ్ళు, చెట్లు, పిట్టలు ఇవన్నీ చేస్తాం. అది టైం పాస్ తీసుకొని దగ్గర కలెక్షన్ పెట్టుకొని నేను ఫోటోలు తీసినా చెప్పుకోవడానికి. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, లెన్స్ ఎంత ఉంటుంది, ఏ లెన్స్ ఎంత పని చేస్తుంది, ఇంత సినిమా ఉంటుంది. ఏ కెమెరామెన్ సార్ ఉన్నారు సార్, ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ సోమన్ మీకు అందరికీ. వీళ్ళందరూ నా పెళ్ళికి ఒక ఫోటోగ్రాఫర్ తీసింది సార్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాడు ఇట్లా దిగి మన ఫోటో తీసుకుంటే పైన తీసుకపోయిందండి. అయినా పట్టించుకోలేదు, నీకు జోక్ చెప్తలేదు, అయినా పట్టించుకోవాలి. అన్నా నువ్వు అది చూడకు, నీ ఫోటో మంచిగా రావాలి, నాకు అది ముందు నాకు సహకరించు నువ్వు అంటున్నాడు. చెప్పడంతో పైన ఎక్కడ పక్కకు పెట్టి మనం ఇట్లా అనుకోని ఎప్పుడే చదువుకుంటాను. ఎస్ సార్ నో ఆయన అయిపోయినా కూడా చెప్పిన, అన్నా నువ్వు నాకు పైసలు ఇవ్వాలని కూడా నేను ఫోటోగ్రఫీ చేయను. ఈ చేసినటువంటి ఫోటోలో నువ్వు ఆ ఫోటో చూసినప్పుడు నేను నీ ముఖం చూస్తా. అర్థమవుతుందా? నువ్వు ఆ ఫోటో చూస్తున్నప్పుడు నేను నీ ముఖం చూస్తా. నీ ముఖంలో కనిపించే ఆనందం కోసం నేను పనిచేస్తున్నా. మై ప్యాషన్ అక్కడ. తర్వాత మేము అప్పుడప్పుడు అవుటింగ్కి వెళ్తుంటాం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తాం. ఎప్పుడన్నా పాండు సారు, నేను సీన్ సారు చెట్లకు పోయి వండుకొని తింటుంటాం. వండుకుంటప్పుడు నేను వండుతుంటా. ఇది టైం పాస్ వండుడు. మన మంకీ టీవీ సారు చెఫ్, ఆయన హోటల్ చెఫ్, హోటల్ మేనేజ్మెంట్ చేసి పవన్ కళ్యాణ్ కూడా వండిపెట్టింది. ఆయన మాస్టర్ దాంట్లో. అంటే అక్కడ వెళ్ళలేదు, ఒకవేళ వెళ్తే కనుక మాస్టరీ. ఆయన ఏం చెప్తాడంటే, సార్ వంట అంటే జస్ట్ లైక్ దట్ మనం వండుకొని తినేసి బాగుందని చెప్పడం కాదు సార్, తినేటప్పుడు అడుగుతారు. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంత దూరం ఉంది కానీ. మా ఆమె అడుగుతుంది, ఏమండి పప్పు ఎట్లుంది అంటాడు. సూపర్ ఇట్లా అంటారు. ఇట్లా అంటే ఏంది, ఒక్క లెక్కనే ఉంది అన్నట్టు లెక్కకిస్తే చెప్పలేము కదా. బాగుందని చెప్పాలి, బాగున్నా తినాలి, బాగా లేకపోయినా మూసుకొని తినాలి. కానీ రియల్ చెఫ్, రియల్ వంట చేసినోడు అడగడు ఎట్లుందని, అడగడు. తినేటప్పుడు కనబడతా లేదా ఫేస్లో, అది చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. అప్పుడు మన బిజినెస్లో చాలామంది నా డౌన్లైన్ స్టేజ్ ఇంకా నా పేరు చెప్తారు. సో నెక్స్ట్
చెప్తాడు. ఇప్పుడు నేను నాదే చెప్పాను. రాజా సినిమా చూసిరా? రాజాల నా సక్సెస్ కారణం అనగానే ఇప్పుడు అన్ని జోకులు చేశారు కదా, అన్ని చెమ్మచంద్రాలు అంటారు. ఇక నా పేరే చెప్తాను, నెక్స్ట్ నా పేరు చెప్తాను, వెయిట్ చేస్తుంటారు. వాడు పేరు చెప్పకూడదు, దిగితే షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా ఎందుకు వచ్చిందా పీక్లాట? నీ అప్లైను, నీ డౌన్ లైన్, నీ అప్లైన్ హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫేస్ చూసి నేను చూసినప్పుడు అర్థమైపోతుంది, నీ పట్ల కొంత కృతజ్ఞత తెలిసిపోతుంది. నేను చాలాసార్లు చూసినాను. మనం వాళ్ళ పట్ల తెలిపే కృతజ్ఞత నార్మల్గా నమస్తే సార్ అనేది వేరే ఉంటుంది, సార్ గుడ్ మార్నింగ్ సార్ అనేది యాక్టింగ్ చాలా మంది ఉంటారు. మన దగ్గర నటన సార్ చాలా మంది ఉంటారు, అది వేరు. కానీ మనస్ఫూర్తి ఒక మాట చెప్తారు సార్. వాళ్ళు మీటింగ్ పక్కన పెట్టి వాళ్ళు చెప్పేటటువంటి మాటలో మన ప్యాషన్ కనబడుతుంది ఫేస్లో. నేను చెప్పేది మొత్తం అర్థమైందా కాదు నాకు తెలియదు, కానీ నేను గమనిస్తున్నా సార్ మీరు చెప్పిన ఈ మాట వల్ల, సార్ ఈ మీటింగ్, ఈ బూట్ క్యాంప్ వల్ల నేను ఇది మార్చుకున్న సార్ ఒకరు నిజాయితీగా చెప్తారు. వాడు వచ్చేమో సార్ మారిపోయింది సార్ నా జీవితం మొత్తం వెళ్ళిపోయినాయి, ఇంటికి పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ఆర్ గారిని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్స్ సాటిస్ఫై చేయాలి, లేకపోతే ఫీల్ అవుతారు. మామూలు సబ్మిట్ చేస్తారు, ఇది మొత్తం అయిపోయింది అంటే ఏం కాదు. కొంతమంది సార్ చాలా బాగుంది, నాకు కొన్ని చాలా మంచి పాయింట్స్ కనెక్ట్ అయినాయి సార్, నేను ఇంటికి పోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయితే నీకు చూపిస్తాను, ఆర్డర్ చేయండి. నేను అట్లా చెప్తాను, ట్రై చేసేది రాదు, అది ఫేస్లో కనబడి జరుగుతాయి. మనం కూడా ఫ్యూచర్లో డౌన్ లైన్స్ కోసం వర్క్ చేసేటప్పుడు మన చెక్కు తగ్గితే డౌన్ లైన్ బాధపడాలి, మన చెక్కు పెరిగితే వాళ్ళు సంతోషపడాలి. మా సార్ చెక్ ఇంత పెరిగింది, తక్కువ టైం ఉంది ఇప్పటికే నన్ను ఎక్కడ చూస్తున్నారు జనాలు తెలిసిన. సో వాళ్ళు బాధపడాలి. మన చెక్కు పెరిగితే ఎస్ మా సార్ చెక్ ఈ నెల పెరిగింది. ఒకవేళ తగ్గితే వాళ్ళే అనుకోవాలి మా సార్ చెక్కు పెరగాలి, కొంచెం మా సార్ చెక్ ఇంకా తగ్గుతుందని బాధపడాలి. దట్ ఈస్ కాల్ నువ్వు ఆ ప్యాషన్ తోటి వాళ్ళ కోసం పనిచేస్తున్నందుకు నీకు వచ్చేటటువంటి రివార్డ్. ఎవరిదైనా చెక్కు పెరిగితే మన చెక్కు కానీ పైసలకు సంబంధం లేదు, ఇంకెందుకు వచ్చినా ఇంతగానో అనుకుంటారా అనుకోరా. అలాంటి సందర్భం మనకు రావద్దు అని అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒకటే రేపల సీన్ సారు మా కోసం పనిచేయాలి, అది ఆయన కూడా తెలుసు. కానీ రేపల సీన్ సార్ ఏ రోజు కూడా ఇది మొత్తం నా టీమే, ఇవన్నీ నా కార్లే, సైదుల్ సార్ కూడా నా టీంలో ఉండు, ఆండ్ సార్ విఎంసీఎం కూడా నా టీంలో ఏ రోజు చెప్పాలి. అయ్యా ఆయనకి రుట్లాట్ ఎక్కువ, ఆయన కుందేలా కొరికిండు, నేను తాంబేలే కొరుకుతున్నా. ఇది నా జీవితం చాలా ఖతర్నాక్ మాట, నాకు బాగా నచ్చిన మాట. నువ్వు చేసేటటువంటి పని దాంట్లో నీ ప్యాషన్ కనబడాలంటే అవతలలో నీ వర్క్లో అరే వీడు ఇంకా ఎదగాలి, ఇంకా జర ముందరు పోవాలని కోరుకుంటున్నట్టు పని చేయాలి. నా పీవీలు, నా సైడ్ వాళ్ళు అని 24 గంటలు నీ దాని గురించి కోరుకుంటూ కూర్చుంటే మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి నా పేరు చెప్పలేదని ఫీల్ అయితే ఏం ఉపయోగం చెప్పండి. పండ్లు కాయలు కాసే చెట్టుకు నీళ్ళు ఎక్కువ పోయాలి. చేస్తాను మనం ఏం చేస్తామంటే వీక్ ఉన్న డౌన్ లైన్ దగ్గర పోతాం, బాగా వెళ్ళాలి, తప్పులేదు, వాళ్ళని డెవలప్ చేయాలి. కానీ డెవలప్ అయిన వాళ్ళ దగ్గర కొంచెం మీటింగ్ పెట్టి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ సేమ్ మీటింగ్ పెడితే యాక్టివేట్ అవుతారా సార్? సిల్వర్ డైరెక్టర్కో బ్రాంజ్ డైరెక్టర్ స్థాయికి వస్తారు. వాళ్ళకి కొంచెం నెక్స్ట్ లెవెల్ మీటింగ్స్ కావాలి. ఇది మీరు ఒప్పుకోకపోయినా వాస్తవం, నేను గమనించిన విషయం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత టీం ఆగిపోతుంది. వాళ్ళు ఆగిపోవడానికి వాళ్ళకి ఏంటంటే సార్ నేను ఎన్ని మీటింగ్లకు వచ్చినా నాకు ఇంతే అర్థమైంది సార్, ఇంకా ముందర పోలేకపోతున్నా అనుకున్నప్పుడు కొన్ని నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్స్ వాళ్ళకి కావాలి ఖచ్చితంగా. చేస్తారు అందులో భాగమే ఇప్పుడు మనం పెట్టినటువంటి ఎంఎస్ఎస్, ఇంతకుముందు పెట్టినటువంటి సిల్వర్ డైరెక్టర్స్ అంటే నేను నా టీం పెట్టుకున్నటువంటి టువర్డ్స్ పర్ఫెక్ట్, గుంటూరులో టీమ్ లీడర్స్ పెట్టినటువంటి లీడర్షిప్ మీటింగ్లు, మనం కండక్ట్ చేస్తున్న మైసూర్ ట్రిప్, గోవా ట్రిప్, ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ లెవెల్ దాన్ని కనుక మనం కండక్ట్ చేయకుండా ఒకటే మీటింగ్ స్టైల్లో వెళ్ళిపోయి నువ్వు రా ఇలా నిలబడితే డబ్బులు వస్తాయని చెప్పుకుంటూ పోతాం. ఆ మొనాటమస్ వర్క్లో వెళ్ళటం వల్ల చెక్కులు అనేవి ఇట్లా వస్తాయి సార్, ఇట్లా పెరగదు. దానికోసమని ఎక్స్ట్రా మైలేజ్ మనం తీసుకొని ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. మీ టీంలో కూడా ఎవరైనా మంచి లీడర్ వచ్చి వాళ్ళ లైన్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు లైట్ తీసుకొని ఊపుకోవద్దు సార్. ఒకవేళ ఊపుకుంటే మా సీన్ సార్ ఎక్కడైనా ఉండండి, సార్ నేనేం చేయలేదు, నాకేం వీళ్ళు నా పేరు చెప్పాల్సిన అవసరం లేదని ఆ మైండ్ సెట్ కూడా ఉండండి. ఆ లైన్ పని చేయకుండా, ఆ లైన్ ఏమైనా వెళ్ళకుండా, ఆ పీవీలకి సంబంధం లేకుండా స్టేజ్ మీదకి వచ్చిన పేరు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయడం దౌర్భాగ్యం. ఎస్ సార్ నేను చేసుకుంటా మీకు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది నా డిమాండ్ కాదు, నేను చెప్పే పాయింట్ కాదు. నీ టీంలో ఉన్నటువంటి అన్ని లైన్లలో నీ చెయ్యి ఉండాలి, పాత్ర ఉండాలి. నా టీంలో అన్ని లైన్లలో అందరి చెక్కులలో ఎంతో కొంత నా పాత్ర ఉంటుంది. నేను పోయినాక కూడా నా టీం అడగచ్చు, నేను ఎందుకు ఆ పని చేస్తాను. నేను ఇప్పుడు కూడా సత్యం సార్ ఎక్కువ సరస్సు మేడం ఎక్కువ 2 వదిలిపెట్టేసి మొత్తానికి వాళ్ళిద్దరు డిసిడి 4 లక్షల చెక్కు, యూసీడీ గ్రౌండ్ డైరెక్టర్ 2,19,000 ఆ లెక్కలు 2 మొత్తానికి పక్కన పెట్టి వీక్ ఉన్న మొత్తం లైన్లతో పని చేస్తే ఇప్పుడు నేను డిసిడి కావచ్చు, ఇంకొంచెం ముందర కూడా వెళ్ళచ్చు, క్వాలిఫైడ్.
7 లక్షల చెక్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఏం ఆలోచిస్తున్నారంటే ఇందులో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, వీళ్ళకి కూడా కొంచెం మోరల్ సపోర్ట్ కావాలి, వీళ్ళకి ఇవ్వాల్సిన టైం వీళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ పోతున్నాం. మీకు కూడా ఫ్యూచర్లో ఒక యాక్టివ్ ఉన్న లీడర్ వస్తాడు, ఆయనను కూడా కొంచెం కనిపెట్టుకుంటా ఇట్లా పైన లీడర్స్ కానీ కనెక్ట్ చేయండి. సార్ ఇట్లా సార్ ఇప్పుడు మా పాండ్ సార్ సీన్ సార్ మన ఎంఎస్ఆర్ గారు కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి నాకు సపోర్ట్ పెట్టారు. మొత్తం మీద వాళ్ళకి సపోర్ట్ లేకుండా వదిలేకండి. నేను కింద ఇప్పుడు వచ్చినటువంటి స్టార్ అండ్ నెబో లీడర్స్ గురించి మాట్లాడుతున్న మాట. ఎవరైనా యాక్టివ్ లీడర్స్ వస్తే అది వదిలేస్తారు ఆ లెక్క కదా, ఆడు చేసుకుంటూ ఉంటాడు. మనం సైడ్ లైన్ గురించి మనం కరెక్టే సైడ్ లైన్ చేసినాం, మళ్ళీ స్టేజ్ మీద వచ్చి మనం నీ పేరు చెప్పలేదని బాధపడదు. అర్థమైంది సార్. ఈ బిజినెస్లో కొంచెం స్టేజెస్ని గమనించండి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు బిజినెస్ ఏదో డౌట్ ఉన్నది, బిజినెస్ అంటే తెలిసింది, బిజినెస్ క్యాలిక్యులేషన్ కూడా తెలుసుకోవాలని కుతూహలం ఉన్నది చెప్పండి. గవర్నర్ నీకెందుకు పని చేయాలన్నావు అనుకో, అది చాలా డిసప్పాయింట్ అవుతుంది. నా టీంలో నేను గమనించాను, ఎందుకు చెప్తలేరు అని ఒక డౌట్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఎవరి దగ్గర అయితే చెప్పేటటువంటి అది ఉందనుకోండి చెప్పండి, లేదంటే ఎవరికైనా మీటింగ్ పెట్టించినప్పుడు తీసుకొచ్చి అలా కూర్చోబెట్టుకోండి. ఓకేనా? సో ఓవరాల్గా ఈ బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మనం వచ్చినాం, తెలుసో తెలకలో దీంట్లో పనిచేయాలని డిసైడ్ అయిపోయినాం. ప్రాణం మొత్తం దీంట్లో పెట్టాలి, హార్డ్ వర్క్ చేయండి, 24 గంటలు పని చేయండి. ఇది కాదు సార్, నీకున్నటువంటి మొత్తం శక్తిని మొత్తం దీంట్లో దారిపోస్తేనే లైఫ్ మారుతుంది. అలా తప్పగా మీద మీద పని చేస్తే మాత్రం మారుతుంది. చేద్దామా సార్? అట్లా చేద్దామా? ప్యాషనా హాబీయా? ప్యాషనా హాబీయా? సో ఇది ఫోటోగ్రాఫర్ సంబంధించి. అండ్ ఇవన్నిటికీ నువ్వు మంచి పాట పాడతావు, నీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. నువ్వు క్రికెట్ ఆడతావు, ఎవడో ఒక అవకాశం ఇవ్వాలి. నువ్వు మంచి యాక్టర్, ఎవడో ఒక ఛాన్స్ ఇవ్వాలి. కండక్టర్కి అవకాశం ఇవ్వడం వల్ల సూపర్ స్టార్ రజనీకాంత్ అయింది, ఇంకో కండక్టర్కి అవకాశం ఇవ్వడం వల్ల బిఎంసీఎం అయింది. సో వీళ్ళందరూ కామన్ కావాల్సింది ఏంటిది? మీ అందరి దగ్గర నాతో కలిపి మనందరి దగ్గర చనిపోయేలోపు గెలవాలనేటటువంటి తపనతో ఉన్నటువంటి టాలెంట్ ఉంది, కష్టపడేది. ఎస్ఆర్లో మనందరికీ కష్టానికి దొరికినటువంటి ఏకైక ప్లాట్ఫామ్ పేరు ఏం పేరు? ఇంకా గట్టి కొట్టు. సో ఇప్పుడు మన స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు కోటి ఆనంద్ సార్ మైక్ ఇస్తే నాకు తెలిసి 2 రోజులు కూడా మాట్లాడతారు కంటిన్యూస్గా. ఏదొస్తే అది రక్తం పొడుగైన వల్ల మిమ్మల్ని మాత్రం బోర్ కొట్టకుండా చూస్తాడు. ఆ టాలెంట్ నాకు లేదు, ఆ టాలెంట్ నాకు లేదు. ఇప్పుడు మా పాండ్ సారు ఒక 4 పూటలు అన్నం తినుకుంటున్నాను ఉంటాడు, ఒకటే పూట 4 పూటలు కూడా తింటాడు. నేను ఒరిజినల్ చెప్తున్నాను, 4 పూటలు తినకుండా ఉంటాడు పనిలో పడి. ఒకవేళ ఒకటే పూట 4 పూటలు తినాల్సి వచ్చినా తింటాడు. ఆ టాలెంట్ నాకు లేదు. తర్వాత ఎంఎస్ఆర్ గారు కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేసేటటువంటి బలం ఆయన దగ్గర ఉంది. మనకు అంతమందిని చేసేటటువంటి బలం నా దగ్గర లేదు. రైట్? ఇట్లా మనందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బలం ఉంది. దేశాల్లో మనం ఒక్కరనే కనుక ఫోకస్ పెడితే ఆ బలానికి సంబంధించిన రిజల్టే వస్తుంది. అవునా? ఇప్పుడు నేను సింగర్ని సార్, నేను పాట పాడితే నాకు మాత్రమే ఏమైనా బెనిఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నా సొంతం ఉన్నది. వెస్టేజ్లో నా బలం మీ అందరికి ఉపయోగపడుతుంది, ఇక్కడ కూర్చున్న మీ అందరి బలం నాకు కూడా ఉపయోగపడుతుంది. అది గమనించండి, అది చాలా వండర్ఫుల్ అగా నడుస్తుంది మన దాంట్లో. ఇందులో చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఒక వ్యక్తి లేకపోతే ఒక పర్సన్ వల్ల జరుగుతుందో లేకపోతే ఒక దాని వల్ల జరుగుతుందో భ్రమలో ఉన్నాం. వీళ్ళందరం కలవడం వల్ల ఒక ఆయన వంటల కాడ, ఒక ఆయన టికెట్ల కాడ, ఒక ఆయన చైర్ల కాడ, ఇంకొక ఆయన సౌండ్ సిస్టమ్ కాడ, ఒక ఆయన మైక్ కాడ, ఒక ఆయన హోస్టింగ్, ఒక ఆయన మేనేజరు, ఒక ఆయన సిట్టింగ్, ఇదంతా సెట్ చేస్తే అందరి జీవితాలు మారుతున్నాయి. ఎస్ ఆర్ నో? అందుకే దీన్ని మనం ఇన్ అండ్ అవుట్, డే అండ్ నైట్ ప్రాణం పణంగా పెట్టి పనిచేసి గెలిచి లభిస్తుంది. గెలవాలి అని అంటే మొత్తం లైఫే మారాలి సార్, ఒత్తుత కాదు. ₹1,00,000 చెక్కు, 30,000 చెక్కు, ఇంకా అక్కడక్కడ 30,000, 40,000 ఆగిపోయిన చూసినా వీళ్ళందరూ ఒకటే లైన్లో ఉన్నారు. ఇంకా నా కింద ఎవడన్నా మంచోడు పడితే బాగుండు, నా కింద ఎవడన్నా మంచోడు పడితే బాగుండు అంటే అర్థమైంది, నువ్వు మంచోడు కావాలంటే. ఇంకో దరిద్రం కూడా ఉంది, మన కింద మంచోడు రావాలని కోరుకుంటాడు. నేను మార్కెటింగ్ సార్ చెప్పినట్టు ఇది పాయింట్. మంచోడు రావాలని కోరుకుంటాము, జర మనకంటే ఎక్కువ తోడు వస్తే భయం అవుతుంది మళ్ళీ. అవుతుందా కదా? ఎన్ని పక్కన పెట్టండి, అందరి జీవితాలు మారే రోజు చాలా తొందరగా ఉంది. మనందరం కూడా మన జీవితాలు మార్చుకోవాలి. మారేటటువంటి ప్లాట్ఫామ్ ఇది. మార్చిన వాళ్ళందరూ చాలా మంది ఇక్కడ కూర్చొని చెప్పారు, ప్రొఫెషనల్గా పనిచేద్దాం, ప్యాషన్గా పనిచేద్దాం, ప్రాణం పణంగా పెట్టైనా పర్లేదు, కొన్ని వేల మంది జీవితాలు మార్చుదాం. మార్చుదామా? సో వెస్టీస్ ద్వారా పార్ట్ టైం చేద్దామా? ఫుల్ టైం చేద్దామా? ఎప్పుడైనా టైం పెట్టినప్పుడు చేద్దామా? ఈ 3 కాదు సార్ అలా, ఈ 3 కాదు, ఈ
కూడా మైండ్లో వెస్టేజ్ నడుస్తుంటారు. ఎస్ అవునన్నా? Yes. నిజం ఇది ఉత్తది కాదు. నువ్వు ఏడ కూర్చున్నా ఏం చేస్తున్నా పెళ్ళికి పోయినా కూడా ఇటు పెళ్లి చేసుకునే అబ్బాయి వెస్టేజ్ చెప్తానని కనుక అనిపిస్తుంది. అట్లా అనిపిస్తేనే సార్ ఇప్పుడు నేను లాస్ట్ టైం టువార్డ్స్ పర్ఫెక్ట్ గుంటూరుకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిన, సిఎన్సీ అయితే లేదు అని అంటే మీరు ఇంట్లో ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ పడతాయి అనుకుందాం. పడతాయి సార్ 1000 రూపాయల ప్రోడక్ట్ కూడా మీ ఇంటికి కొనుక్కోలేకపోతున్నాడు, వెస్టేజ్ చేయాలని పని చేశారు ఇవాళ సాయంత్రం. ఇతోటి కాదు అసలే 1000 రూపాయల ప్రోడక్ట్ అయితే అందరూ కొనొచ్చా? చేయలేవట్టాలి ఎంతమంది కొనొచ్చు? చేయలేవట్టిన ఎవరంటే మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా వెళ్ళిపోరు ప్లీజ్. వద్దు. 1000 రూపాయలు కొనొచ్చా? కొనొచ్చా? మిగతా 2500 పెడితే సిఎన్సీ అవుతుంది 3500. అవునా? ఇప్పుడు మనందరం అప్పుడప్పుడు ఫంక్షన్లకు పోతున్నాం కదా, ఏదన్నా ఒకటి పెడతారు కదా, ఆ పెట్టేది మనం పెట్టరు. ఒక స్ప్రే ఉంటుంది కదా సార్, పెళ్ళికి పోయినాం పెళ్ళైన కొత్తలో సంవత్సరం దాకా సోపులు ఎక్కువ ఉంటాయి ఉండే తర్వాత ఎట్లా ఇచ్చినాక కొనుక్కోవాల్సిందే, మాస్టర్ బట్టలు వేసుకోవాల్సిందే, కానీ సంవత్సరం దాకా సోపులు ఉంటాయి. పుస్తకాలు కొడతారు. ఒక 2 ఆడలతోటి మొగలతోటి 4 ప్యాక్ చేసి ఏం కాదు, ఎట్లా 500 పెడతావు కదా, దాని వల్ల నీకు టీవీలు వస్తే తీసుకుపోయి ఆడ పెట్టు. ఏం రా ఏం పెడుతున్నావు అంటే వాడుకోరు అదా, నీకు భూమి మీద నేను తప్ప ఎవరు ఇయ్యడు. ఇచ్చిరనుకో నీకు 2 బెనిఫిట్లు. ఇంటికి పోయినాక అది కొట్టుకుంటాడు. వెస్టీజ్ ప్రోడక్ట్ 100% నచ్చుతుంది, నచ్చడం ఉండడు. అవునా కదా? నచ్చినాక ఏం చేస్తాడు, అదే అది పోయి పక్కన షాప్లో అడుగుతాడు, ఇది ఇయ్యండి, అది మా దగ్గర లేదంటాడు. ఇది ఏడుంటావు రా అంటాడు, ఇది ఏడుంటావు రా అంటాడు. నువ్వు ఏడున్నావు రా, నువ్వు నేను ఇంటికాడ మధ్య రాగా వస్తున్నా అని చెప్పు. ఆయన ఆమె ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పు. ముందు అప్పుల గురించి చెప్పి, కష్టాల గురించి, నీ కష్టాల గురించి వాళ్ళ ముందర మాట్లాడి, నీకు ఇచ్చినటువంటి స్ప్రే బాటిల్ ఉన్నటువంటి కంపెనీలనే నేను పని చేసుకుంటా, ఇగో ఇంత ఇన్కమ్ తీసుకుంటా అని చెప్పాడు జాయిన్ అయితే. మనోళ్ళు డెలివరీ అయినప్పుడు చూస్తాను పోతారు కదా, డెలివరీ అయినప్పుడు ఏం తీసుకుపోతారు? ఆపిల్ పండ్లు, దెబ్బ రొట్టెలు, పాలు. మనస్ఫూర్తిగా చెప్పు, వాళ్ళు ఆంధ్రాన్ని తీసుకుపోతావా? ఉత్త చేతులతో పోతే బాగుండదు. అంత నా దోస్తులే. ఇప్పుడు ఆ డెలివరీ అయినటువంటి మదర్కి మీకు అందరికీ తెలుసు, అమ్మ డెలివరీ అయిన తర్వాత లోకియా డిశ్చార్జ్ అని ఒకటి ఉంటుంది. లోకియా రూబ్రా, లోకియా ఆల్బా అని ఒక 10 days వరకు బ్లీడింగ్ అవుతుంది. నెలసరి వచ్చేటటువంటి బ్లీడింగ్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ బ్లీడింగ్. దాన్ని మదర్ భరించలేదు అసలు. యాక్చువల్గా చాలా రకాల ఎప్సియాటమీ అనే ఐడియా ఉంది కదా, చిన్న ఆపరేషన్ అంటారు కదా, చిన్న కట్ చేస్తారు, దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ శానిటరీ నాప్కిన్ వాడినా ఆ ఇన్ఫెక్షన్ డబల్ అవుతుంది. మన శానిటరీ నాప్కిన్ వాడితే ఇన్ఫెక్షన్ క్యూర్ చేసేటటువంటి యానాన్స్ ఉంటాయి దాంట్లో. ఆ యానాన్స్ రిలీజ్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా క్యూర్ అవుతుంది. ఇప్పుడు డెలివరీ, మీ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్కి డెలివరీ అయింది, చూస్తాను నువ్వు పోయినావు, మీ ఫ్రెండ్కి చెప్పు, ఆమె గీయాల్సిన అవసరం లేదరే, మా మిస్సెస్ ఇదే వాడుతుందా లోకియా డిశ్చార్జ్ అంటే డెలివరీ అయిన తర్వాత అయ్యేటటువంటి బ్లీడింగ్కి ఇది చాలా మంచిది అని చెప్పి ఒక 4 ప్యాకెట్లు కొని 1000 రూపాయలు అవుతాయి. ఎన్ని? 1000 రూపాయలు అవుతాయి. కొనిచ్చినాం. అమ్మ ఇప్పుడు తల్లి డెలివరీ అయిన తర్వాత ఇంక్లూడింగ్ హస్బెండ్, భర్త కూడా వచ్చి పాప ఎట్లున్నది, బాబు ఎట్లున్నది చూస్తాడు తప్ప వైఫ్ ఆరోగ్యం ఎట్లుందని 99% అడగదు. ఆ టైంలో వీళ్ళందరూ వచ్చి, అమ్మ నీ కోరికనే ఉన్నాను పిల్లగాడు, మీ తాతలకే నన్ను అందరూ సిర్రాకు లేస్తుందో తల్లికి, నా పెయిన్ కూడా పట్టించుకోవట్లేడు, నా బాల్యలకు అవసరమే లేదు ఆడే. అప్పుడు స్టార్టింగ్లో పుట్టంగానే చూస్తారు పాప బేస్, కానీ తర్వాత నరకం చూస్తారు మదర్స్. కావాలంటే అడగండి ఇక్కడ. ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్ అనేది మోర్ దెన్ 50% వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది డెలివరీ అయిన మదర్. అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన శానిటరీ నాప్కిన్ అప్పుడే వాడతారా, జీవితాంతం వాడతారు. రాగానే మీ దోస్తు నుంచి నీకు ఫోన్ వస్తుంది, ఏడున్నారా, ఏమైందిరా, అదే ఏడున్నా మరి నేను వస్తా, చెప్పొచ్చా లేదా? సరే ఒకవేళ బిజినెస్ రాలేదు సార్, బిజినెస్ రాలేదు, నీకు ఫోన్ కూడా రాలేదు, 4 శానిటరీ నాప్కిన్లు ఇవ్వడం వల్ల నీకు ప్రొడక్ట్ అయితే వాళ్ళ ఇంటికి పోయిందా? ఎస్ సార్. నువ్వు ఉత్తగా ఉన్నప్పుడు పోయి శానిటరీ నాప్కిన్ కొనుక్కోమని అడుగు, కొంటారా? ఇప్పుడు అక్కడ ఇచ్చినది నువ్వు పైసలు ఖర్చు పెట్టేది దీని ద్వారా పెట్టినావు. ఒకటి. రెండోది నీకు టీవీలు వచ్చినాయి, 432 టీవీలు వస్తాయి, సగం సిఎన్సీ అయిపోయాయి. ఎస్ సార్. ఇంకా దావతులకు అన్నిటికీ అలవాటు చేసి అని చెప్పేసి అన్ని దావతులకు పోయేది పనిష్మెంట్. పుసుకుని ఎప్పుడైనా ఫంక్షన్ పోయి డబ్బులు పెట్టుకొని ఈ రకంగా పెట్టండి అని చెప్తున్నా. లేదు సార్, నేను శానిటరీ నాప్కిన్లు, ఆయిల్ డబ్బులు, స్ప్రే బాటిల్ ఇవ్వండి సార్, మా తమ్ముడు ఇంట్లోకి పోయిండు, కొత్త ఇంట్లోకి పోయినాడు, 1033 10 ఏంటిది? వాటర్ ప్యూరిఫైరా?
సరే మీరు ఒకవేళ మీ తమ్మిడికి ఒక 30-40 గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు వాటర్ ప్యూరిఫైర్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చా లేదా? కాకా నీకు మనసు ఉండాలి కానీ మార్గాలు వచ్చడం లేదు. నేను చెప్పిన కొన్ని నాకు తెలిసినవి, నాకు అర్థమైనవి మీకు చెప్పిన. పాటించాలనుకుంటే 100 PV CNC చేయడం ఎంత ఈజీ అనేది నువ్వు ముందు చేయి, నీకు అర్థమైంది. ఇంట్లో ప్రోడక్ట్లకే సరిపోతలేవు 200 PV అవుతుంది నాకు ఇప్పుడు.